నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. అండ్ సో మీ ఫిల్మోగ్రఫీ నార్మల్గా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ప్రీవియస్గా సో ఇండిపెండెంట్ మూవీస్ కానీ ఇవి తీసిన దానిలో లడ్డు కంటే బిఫోర్గా ఓంకారం చేశాను. ఓంకారంతో కంటే బట్ ఎక్కువ కనెక్ట్ అయ్యి మాత్రం అంటే ఓంకారం నేను ఎప్పుడు ఆ టైంకి మనకి ఎక్కువ రీచ్ లేదు. నేను అంటే కృష్ణవంశీ గారి దగ్గర అసోసియేట్గా చేస్తున్నప్పుడు చేసిన ఓంకారం అటెంప్ట్ అనమాట. అది దానికి అప్పుడు 2 నంది అవార్డ్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ 16-17 నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. కాదు మనం ప్రీవియస్గా మా పరిచయం ఉన్నా కానీ ఇది మాత్రం తెలియదు బ్రో. లడ్డూనే అనుకుంటా. లేదు లడ్డు అనేది సెకండ్ ప్రాజెక్ట్. ఓకే, యాక్చువల్ దానికంటే ముందు ఇంకా ఓంకారం కంటే ముందు ఫ్రెండ్స్ అని ఒకటి జనరేట్ చేస్తే దానికి 63 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. దాని తర్వాత అది ఫస్ట్ అటెంప్ట్. దాని తర్వాత సెకండ్ వచ్చి ఓంకారం అది ఇండిపెండెంట్ ఫిల్మ్. అది టోటల్ 2 hours ఫిల్మ్. అది ఓకే, అది 2 నంది అవార్డ్స్ వచ్చాయి. లడ్డూకి 4 నంది అవార్డ్స్ వచ్చాయి. అండ్ నన్ను క్షమించండి 193 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఓవరాల్గా ఇంకా చెప్పుకుంటూ వెళ్తుంటే మరి బాగోదు. ఈడేంటి అలా మాట్లాడుతున్నాడు అనుకుంటా. అంటే సో అప్రాక్సిమేట్గా ఒక 15 years పైనుంచేనా ఇండస్ట్రీలో ఉన్నది? 15 years ఉంటున్నాను. సో ఈ 15 years నుంచి మీరు చేస్తూ ఉన్నారు. ఎవ్రీ అవార్డు కానీ మనం చేసిన దానికి మంచి అప్రిసియేషన్ వస్తూ ఉంది. అవును, కానీ మెయిన్ మూవీ తీయడానికి మెయిన్గా ఇంత సమయం ఎందుకు పట్టింది అనుకోవచ్చు? ఇది ఇప్పుడు టైం అనేదండి, అంటే కొంతమందికి ఎర్లీగా వస్తుంది, కొంతమందికి స్లోగా వస్తుంది. అంటే లేట్గా వచ్చినంత మాత్రాన అది మనం సాధించలేకపోయాను కాదు. సినిమా ఇండస్ట్రీలో అన్నీ కుదరాలి. అంటే ప్రయత్నం అంటే చేయాలి, ప్రయత్నం ఆపలేదు. నేను ఒక 5 years మాత్రం, ఈ 15 yearsలో ఒక 5 years నాకు బాగా బ్యాడ్ సిచ్యువేషన్ ఏంటంటే, నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేసిన ఫాదర్ సడన్ డిమైజ్ అవ్వడమే నాకు బాగా బ్యాడ్ అయిపోయింది. అంటే అప్పుడు కరెక్ట్గా ఒక సినిమా స్టార్ట్ అవుతుంది అని అనుకున్న టైంలో సడన్గా మా ఫాదర్ డిమైజ్ అవ్వడం, దానివల్ల 5 years నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. అంటే అక్కడి నుంచి దానిలో బయటికి రావడం, దాని నుంచి మళ్ళీ నేను నార్మల్ స్టేజ్కి రావడానికి, అంటే మిగతా ఫైనాన్షియల్ కానీ అన్ని స్టేజ్ని ఓవర్కమ్ చేసుకుంటే ట్రబుల్స్ అన్నీ చేసి ఒక స్టేజ్కి మరి నార్మల్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ నేను ఇండస్ట్రీలో కంటిన్యూ చేయడానికి కొంచెం ఆ టైం గ్యాప్ అయింది. బట్ డిలే అన్నది ఎప్పుడు కూడా బ్లెస్సింగే. అది డివైన్ బ్లెస్సింగ్ లాగా భావిస్తున్నాను తప్ప అది లేట్ అని అదని అనుకోవట్లేదు. ఆయన నిర్ణయిస్తాడు, నేచర్ నిర్ణయిస్తుంది. సో దాని ప్రకారంగా మనం ఫాలో అయిపోవడం అంతే. దేవుడు ఆదేశించాడు, ఈ అరుణాచలం పాటించాడు, ఏదో నేచర్ డిసైడ్ అండి. మన చేతుల్లో ఏం లేదు, మన ప్రయత్నం చేయడమే మన పని. ఎప్పుడు రావాలి, ఎప్పుడు బయటపడాలి అనేది అంతా నేచర్ డిసైడ్ చేస్తుంది. సో దాన్ని ఫాలో అవ్వాలి. అండ్ మీ ఫిలిం మేకింగ్ స్టైల్ కానీ కంప్లీట్గా నేను వర్క్ చేసినోండి కాబట్టి నాకు చాలా బాగా తెలుసు. ఈవెన్ చిన్న సీన్ విషయానికైనా కానీ విల్ గో విత్ అన్ వెరీ క్లారిటీ. అంటే ఈ 100 విషయంలో ఎలాంటి క్లారిటీ అనిపించేయాలి? నేను అంటే క్లారిటీ అంటే మీకు అంత, అంటే నేను 120 pages రాశాను. అంటే యాక్షన్ పార్ట్ అండ్ డైలాగ్ పార్ట్. ఓకే, కరెక్ట్గా తీసింది 133 minutes. అంటే టైటిల్స్ కాకుండా, అంటే మన ముందు వచ్చే ఈ థ్యాంక్స్ కార్డ్స్ ఇవన్నీ కాకుండా కరెక్ట్గా 133 minutes వచ్చింది. ఓకే, అంటే ఏదైతే నేను తీయాలనుకున్నానో అది యాజ్ ఇట్ ఈస్గా నేను స్క్రీన్ మీద వేస్టేజ్ లేకుండా ఎంత కావాలో అంతే తీస్తూ, ఈవెన్ ఎడిటర్ కూడా ఎక్కువ శ్రమ పెట్టకుండా, ఆయన కూడా ఎక్కువ స్ట్రెయిన్ చేయకుండా నేనే పేపర్ మీద కట్ చేసి ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ ఇన్సర్ట్ ఉండాలి, ఇవన్నీ కూడా ముందే పేపర్ మీద పెట్టి క్లియర్గా లెంత్ కూడా ముందే మెన్షన్ చేసి అదే లెంత్లోనే తీయడం జరిగింది. ఓకే, అంటే సమ్వాట్ మనం ఒక కొంత దీన్ని ఈ ఫిల్మ్ని మనం ఇంతలో చేయాలి అని ఒక ఫిక్స్ అయినప్పుడు దాని ప్లానింగ్ ఏంటి, ఓకే, దాని ప్రకారంగా చేశాను. అంత క్లారిటీగానే చేశాను. ఓకే, అంత క్లారిటీగానే చేశాను. అలాగే ఆర్టిస్టులు అందరూ కూడా, సాగర్ గారు అయితే అసలు సూపర్, దీంట్లో పర్ఫార్మెన్స్ అయితే తిరుగులేదు, అద్భుతంగా చేశారు ఆయన. దాంతోపాటు మిషా నారంగ్ ఆర్టిస్ట్, హీరోయిన్, అంటే లవ్ ఇంట్రెస్ట్ అని చెప్పం కానీ తను కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అలాగే ధన్య బాలకృష్ణ, లక్ష్మీ గోపాలస్వామి గారు, ఆనంద్ గారు, ఇంకా విష్ణుప్రియ, వీళ్ళు కూడా ఉన్నారు. ప్రతి క్యారెక్టర్కి సర్కిల్ అనేది కంప్లీట్ అవుతుంది, ఒక పర్పస్ ఉంటుంది. ఏదో వచ్చారు, వెళ్ళారో, డైలాగ్ చెప్పారు, వెళ్ళిపోయారు అని ఉంది. అది మీకు ఆల్రెడీ తెలుసు. మన షార్ట్ ఫిల్మ్లో చేసినప్పుడు కూడా మీరు ఆల్రెడీ అది కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. క్యారెక్టర్స్ అని రౌండ్ ఆఫ్ అవడానికి ప్రాపర్గా రావడం, అంటే ఎవ్రీ క్యారెక్టర్ కూడా ఆ ఇంపార్టెన్స్ అనేది కూడా ఇస్తూనే వెళ్తూ ఉంటారు, అంటే అన్నెసరీగా రావు. అంటే ఇంతకు మీతో మంచి అసోసియేషన్ రవి గారు ఇందులో ఉన్నారా? అంటే ఈ సినిమాకి కుదరలేదు, రవివర్మ గారు కుదరలేదు, కొన్ని కారణాల వల్ల కుదరలేదు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో డెఫినెట్గా నేను ట్రై చేస్తాను. ట్రై చేయడం కూడా కాదు, ఉంటారు. ఓకే, అండ్ కమింగ్ టు మూవీ మొత్తం అయిపోయింది. సో ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ ద July 11th. సో ఇప్పటికల్లా ఫస్ట్ కాపీ వచ్చేసి ఉంటుంది, అందరికి చూపించడం కానీ ఎవ్రీథింగ్ అయిపోతుంది. సో టీమ్ చూసినప్పుడు కానీ లేకపోతే ఎవరికైనా కానీ స్క్రీనింగ్ వేసినప్పుడు కానీ, సో వాట్ యూ గాట్ అన్ బెస్ట్ అప్రిసియేషన్ ఫ్రమ్ దట్? బెస్ట్ అప్రిసియేషన్ అంటే వెంకయ్య నాయుడు గారు.
తర్వాత ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, రాజ్ ఠాకూర్ గారు, సజ్జనర్ గారు, ఆయన అయితే అసలు మామూలుగా నన్ను పట్టుకుని వదలలేదు. ఓకే, ఇలా పట్టుకుని ఏది ఎన్నో సినిమా అని అడిగారు ఫస్ట్ సార్ అన్న, ఇది ఫస్ట్ సినిమా అని చెప్పి పట్టుకుని చాలా బాగా చేస్తారు, చాలా బాగా చేస్తారు అని ఆయన అసలు బాగా ఎక్సైట్ అయిపోయారు. అలాగే నాగబాబు గారు అయితే ఇంక చెప్పక్కర్లేదు, ఆయన చాలా 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 పాజిటివ్. మొత్తం ఇవన్నీ కూడా మంచి. తర్వాత అంజనమ్మ గారు, మన చిరంజీవి గారు మదర్. సో డెఫినెట్గా అన్నీ కూడా వాళ్ళ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ అనేది చాలా ఎనర్జీ ఇచ్చింది. యా. అండ్ కమింగ్ టు ద ఫిల్మ్ మేకర్స్, ఎవరైనా చూసారా? ఫిల్మ్ మేకర్స్ అంటే కొంతమంది పెద్దవాళ్ళు చూశారు, వాళ్ళందరూ కూడా సేమ్ రియాక్షన్. ఓకే. అండ్ థియేటర్ విషయానికి వచ్చేటప్పటికి ప్రేక్షకులు ఇప్పుడైతే థియేటర్కి రావాలి అని అంటే, సో ఏదైనా కానీ ఒక వాళ్ళను మ్యాజిక్ చేసేటట్టు, వాళ్ళని పుల్ చేయడానికి ఒక డిఫరెంట్ ప్రాస్పెక్టివ్ ఉంటేనే వాళ్ళు వచ్చి చూసి దిల్ గివ్ అండ్ విల్ గో. సో ఆ టైప్ ఆఫ్ పాయింట్ ద 100లో ఏముంది అంటే, ఇక్కడ ఈ 100లో తెలుసుకోవాల్సిన ఏదైతే ఒక ఇన్ఫర్మేషన్, అరే ఇది ఉంది, ఇది ఒకటి ఉంది, మనకి ఇది ఒక వెపన్ ఉంది అని తెలుసుకోవడానికి డెఫినెట్గా పాయింట్ అయితే, కొత్త పాయింట్ అయితే ఉంది. థియేటర్కి రప్పించాలి అంటే ఆ మార్కెటింగ్ కానీ, దానికి చేసే ప్రమోషన్ కానీ, ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. యా. సో అదంతా కూడా ఇంకా చెప్పాలంటే నేచర్ విల్ డిసైడ్. ఇది ఎందుకంటే మనం అనుకుంటాం ఎలాగైనా చేయాలి, ఎలాగైనా రప్పించాలి అది అని అనుకుంటాం. బట్ ఏదైనా సరే ఆడియన్స్ ఫైనల్గా వాళ్ళు చూసి వాళ్ళ మౌత్ టాక్ ద్వారానే ఏదైనా సినిమా అనేది ముందుకెళ్తుంది. సో ఇట్స్ గోయింగ్ లైక్ దట్. అంతే. దానికి రిజల్ట్ అనేది మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు, అలా అని చెప్పి ఫీల్ అవ్వకూడదు. జస్ట్ మన ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మంచి ప్రయత్నం చేసినప్పుడు డెఫినెట్గా ఆడియన్స్ అనేవాళ్ళు డెఫినెట్గా అది యాక్సెప్ట్ చేస్తారు, బ్లెస్ చేస్తారు. అది నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే వేరే వేరే సినిమాలు చేసినప్పుడు కూడా ధైర్యంగానే చెప్తున్నారు, నేను మంచి సినిమా చేశాను. ఓకే. ఆడియన్స్ కూడా మంచి సినిమా కావాలని చూస్తున్నారు. సో డెఫినెట్గా మంచి సినిమాని యాక్సెప్ట్ చేస్తారు. ఒక సీతారామం కానివ్వండి, రీసెంట్గా వచ్చిన కుబేరా ఎక్సలెంట్ ఫిల్మ్, అది కూడా రిసీవ్ చేసుకున్నారు. అంటే డెఫినెట్గా మాది కూడా కోర్ట్, రీసెంట్ కోర్ట్, దాని కూడా మాది కూడా డెఫినెట్గా రిసీవ్ చేసుకుంటారని నమ్మకం ఉంది. ఓకే. అండ్ టెల్ మీ ద ఫైనల్ వర్డ్స్ అబౌట్ ద 100. సో ప్రేక్షకులకి మీరు చెప్పాలనుకుంటే స్ట్రైట్గా ఉన్నారు, డైరెక్ట్ ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టి మీరేం చెప్తారు? 100 అనేది మంచి సినిమా, మంచి ప్రయత్నం చేశాం, మేము గర్వపడే సినిమా. మీరు థియేటర్స్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయండి. ఎందుకంటే మీరు బ్లెస్ చేసి చాలా మంచి సినిమాలను గొప్ప స్థాయిలోకి తీసుకెళ్లారు. అలాగే మా సినిమాని కూడా గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. July 11th రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. July 11th తప్పకుండా వచ్చి మా 100 సినిమాని చూసి నాకు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాలి. మీరు మీ నుంచి నాకు ఫీడ్బ్యాక్ కూడా కావాలి. థ్యాంక్ యూ. సూపర్ బ్రో. అండ్ July 11th నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ మీ స్టైల్ ఆఫ్ మేకింగ్ కానీ ఎవ్రీథింగ్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు కాబట్టి సో ఐఎమ్ వెయిటింగ్. అండ్ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.